సంక్రాంతి విన్నర్ ఎవరు 2024 లో? సో అందరికి క్యూరియస్ గా అయితే ఉంది, ఎందుకంటే 5 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మన తెలుగు నుండే కేవలం 4 మూవీస్ అయితే చాలా చాలా పెద్దవైతే వస్తున్నాయి. అందరికీ తెలుసు గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ లో ఉంది, నెక్స్ట్ హనుమాన్ ఉంది, నెక్స్ట్ సైందో ఉంది. అలాగే నాగార్జున గారు ఒక సెంటిమెంట్ తో అయితే వస్తున్నారు, నా సామిరంగతో హిట్ కొడదామని. సో మూవీలో కంటెంట్లు ఎలా ఉన్నా కూడా సంక్రాంతి అనగానే ఏదో విధంగా ఆడేస్తాయి మూవీలు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మూవీలో కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా అందరూ వెళ్ళిపోతారు పండగ కాబట్టి. సో దీని వల్ల మూవీకి ఎక్కువగా హిట్ స్ట్రీక్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఇలా హిట్ అయిన మూవీస్ కానీ చూసాము అంటే సరిలేరు నీకెవరు ఉంటది, అలా వైకుంఠపురంలో ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా చూసామంటే చాలా చాలా ఫ్లాస్ ఫస్ట్ టైం చూసినప్పుడే కనబడతాయి మూవీస్ లో. కానీ ఆ టైం కి ఆ ఉన్న ఫ్లో వల్ల మూవీస్ అయితే హిట్ అయితే అవుతున్నాయి. సో ఇదే ఫ్లో లో వీళ్ళైతే వస్తున్నారు. సో నాకైతే పర్సనల్ గా మూవీస్ అయితే నచ్చవని అనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ సైందో ఇంకా హనుమాన్ మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వాటి డైరెక్టర్స్ ఈ మధ్య మంచి ప్రామిసింగ్ కంటెంట్ అయితే ఇచ్చారు. సైందో మూవీ డైరెక్టర్ అయితే శైలేష్ కొలను. హిట్ 1 హిట్ 2 రెండు నాకైతే బాగా నచ్చే మూవీస్. సో అదే స్టైల్ ఆఫ్ టేకింగ్, అదే స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటే మాత్రం సైందో మూవీ అయితే మంచి హిట్ అయితే అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ కౌంట్ అయితే చాలా చాలా తక్కువ అయితే ఉంది. మొత్తం థియేటర్స్ అన్ని కూడా గుంటూరు కారంకే వెళ్తున్నాయి, ఆల్మోస్ట్ ఒక 70%. మిగిలిన 30% లోనే ఈ 3 మూవీస్ అయితే సర్దుకోవాలి. మళ్ళీ పాన్ ఇండియా మూవీ హనుమాన్, అది మన తెలుగు మూవీయే చాలా చాలా లో బడ్జెట్ తో అయితే తీశారు. అలాగే ప్రశాంత్ వర్మ గారి ఫిల్మ్స్ నాకు అంత బాగా నచ్చకపోయినా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఎందుకంటే ఫస్ట్ సూపర్ హీరో మూవీ మన తెలుగు ఇండస్ట్రీ నుండి అయితే ఇదైతే వస్తుంది. సో దీని వల్ల నాకు మూవీ పైన అయితే మంచి ఎక్స్పెక్టేషన్ నాకైతే ఉంది. ఇంకా గ్రాఫిక్స్ అన్న విజువల్స్ అన్ని చూసినా ఆది పురుష్ కంటే చాలా చాలా వే బెటర్ లో ఉన్నాయి, ఏ బడ్జెట్ కంపారిజన్ లో చూసినా కూడా. సో దాని వల్ల నాకు చాలా మంచి హోప్ అయితే ఉంది హనుమాన్ మూవీ సక్సెస్ అయితే అవుతుందని. దాని నెక్స్ట్ గాని చూసాము అంటే గుంటూరు కారం మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఆల్రెడీ ఇంకో వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, ఎందుకంటే అదే రొటీన్ టెంప్లెట్, 4 ఫైట్లు 3 పాటలు, లాస్ట్ లో మహేష్ బాబు కాబట్టి మంచి మెసేజ్. ఇది తప్ప మూవీలో ఏ కొత్తదనం కూడా ఉండదని నాకైతే అనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ లో. ఇంకా ట్రైలర్ అయితే రావాలి, వచ్చిన తర్వాత చూద్దాం అట్లీస్ట్ కామెడీ అన్న జెన్యూన్ గా వర్కౌట్ అయితే అవుతుందో. నెక్స్ట్ నా సామిరంగ, ఇంకా ఇదైతే యాజ్ ఇట్ ఈస్ ఒక రొటీన్ ఉంది. ఇంకా ఆ సోగ్గాడు మూవీ ఎలా అయితే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేస్తారో సేమ్ అలాగే ఒక రూరల్ ఏరియాలో తీసుకెళ్లిపోయి సెట్ చేసిన స్టోరీ ఇది. దీని వల్ల అస్సలు ఇంట్రెస్టింగ్ కలగట్ల. అల్లరి నరేష్ గారు ఉన్నారు, బాగుంటదని అనుకుంటున్నా. ఇంకా మేబీ మహర్షిలా అవ్వకపోతే చాలు అతని క్యారెక్టర్ మరీ సైడ్ చేసి. సో నెక్స్ట్ తమిళ్ మూవీస్ ఐలాన్ అనేది వస్తుంది మన శివకార్తికేయన్. చాలా చాలా బాగుంటది అనిపిస్తుంది ఆ మూవీ అయితే, ఎందుకంటే ఒక ఏలియన్ కాన్సెప్ట్ మూవీ. ఒక ఏలియన్ వచ్చి మనతో పాటు మిక్స్ అయిపోతే ఎలా ఉంటది, ఆ టైప్ ఆఫ్ జోనర్ అనేది ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నారు. సో ఇది కైండ్ ఆఫ్ కొత్త మూవీ. ఎగ్జాంపుల్ గా టెడ్డీ అన్న మూవీ ఆల్రెడీ వచ్చింది మనకి, హాలీవుడ్ లో వచ్చింది, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ లో కూడా రీమేక్ అయితే చేశారు. అలాగే టెడ్డీ ప్లేస్ లో వీళ్ళు ఒక బొమ్మ ఏలియన్ అయితే పెట్టారు. చూద్దాం మూవీలో కంటెంట్ ఎలా ఉంటది, దాన్ని బట్టే ఈ మూవీ అయితే హిట్ ఆఫ్ అట్టా అనేది మనం అయితే చెప్పగలం. నెక్స్ట్ అందరూ వెయిట్ చేస్తున్న మూవీ ఇది కెప్టెన్ మిల్లర్ ధనుష్ది, ఎందుకంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. జనరల్ గా ఇదైతే డిసెంబర్ లోనే రిలీజ్ అయితే అవ్వాలి, కేవలం సలార్ మూవీ వల్ల మాత్రమే ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. సో ఇలాగని చూసినా కూడా మూవీ నుండి వచ్చిన టీజర్ ఇప్పటి వరకు వచ్చిన ఆ మొత్తం హైప్ నంతా ఇంకా పెంచింది మూవీలో ఉండే కంటెంట్ కి. అలాగే ఇది ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. ధనుష్ ఆల్మోస్ట్ ఒక 1.5 year నుండి ఈ మూవీ మీద వర్క్ అయితే చేస్తున్నాడు. మనందరికీ తెలుసు ధనుష్ అసలు ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తాడని. సో దీని వల్ల నాకైతే చాలా హెవీగా ఉంది ఎక్స్పెక్టేషన్ ఈ మూవీ మీద. ఆ తమిళ మూవీస్ వచ్చి అన్నిట్లో గల నాకైతే కెప్టెన్ మిల్లర్ పైన చాలా చాలా హెవీగా ఉంది నాకైతే ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఎవరు ఇలా క్యాలిక్యులేట్ గా చేసామంటే ఆబ్వియస్ గా గుంటూరు కారమే అవుతుంది, ఎందుకంటే మన ఆడియన్స్ అందరూ ఈ రొటీన్ టెంప్లెట్ మూవీస్ ని ఎంకరేజ్ అయితే చేస్తారు. దీని వల్ల మంచి కంటెంట్ మూవీస్ ఎంత బాగా తీసినా, ఎంత మంచిగా వచ్చినా ఆ సంక్రాంతి టైంలో వెళ్ళేది కేవలం B&C సెంటర్స్ ఆడియన్స్ మాత్రమే. దీని వల్ల మూవీ టికెట్ హైక్ కూడా మూవీకి ఎక్కువ ఉంటది. అట్ ది సేమ్ టైం వర్డ్ ఆఫ్ మౌత్ కూడా స్టార్ హీరో కాబట్టి ఫస్ట్ 2-3 days ఎంత ఎలా లేదన్నా కూడా అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ అయితే తప్ప ఈ మూవీ కలెక్షన్ అయితే ఏదే ఆపలేదు. హనుమాన్ మూవీకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ క్రౌడ్స్ మాక్సిమం ఫస్ట్ సంక్రాంతి అయిన తర్వాత పెంచుతారు తప్ప సంక్రాంతి ఉన్న 1 week మాత్రం గుంటూరు కారమే నడుస్తుంది. ఇది అందరికీ తెలుసు. సో కలెక్షన్స్ పరంగా ఈ స్టేట్స్ లో కానీ చూసామంటే ఫైనల్ విన్నర్ విల్ బి గుంటూరు కారం, డౌటే లేదు ఇందులో. నెక్స్ట్ సైందో మూవీ. సైందో ఎంత బాగున్నా కూడా చాలా మంది ఆడియన్స్ ఈ టైప్ ఆఫ్ జానర్ అని ఓటీటీలో చూడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దీని వల్ల థియేటర్ కి వెళ్ళి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అది కూడా పండగ సీజన్ లో చూస్తారు, అది కూడా ఇంత కాంపిటీషన్ లో అంటే జరగని పని. దీని వల్ల సైందో మూవీకి అయితే కలెక్షన్స్ గ్యారంటీగా డ్రాప్ ఏ ఉంటాయి. బడ్జెట్ రికవరీ అవడం అనేది గ్రేట్ సైందో మూవీకి, ఎందుకంటే ఎక్కువగానే ఉన్నదంటే ఇన్ కేస్ అంత ఎక్కువగా ఓవర్ గా చూసినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది ఈ మూవీకి. ఇంకా పర్ఫెక్ట్ గా చూస్తే ఫైనల్ గా ఇంకా నా సామిరంగా ఇదైతే కంప్లీట్లీ ఒక ఎక్స్పెక్టర్ అనమాట. ఇప్పుడు ఒక హిట్ మూవీ అనుకోండి, హిట్ మూవీ అంటే కేవలం బ్రేక్ ఈవెన్ అయితే చాలు హిట్ అనేస్తారు. వీళ్ళు కూడా అలాగే జస్ట్ బ్రేక్ ఈవెన్ కోసమే వీళ్ళైతే ట్రై అయితే చేస్తారు, అంతే తప్ప ఒక మంచి కంటెంట్ ఇద్దాం అన్నట్టుగా నాకైతే ఎక్కడ కనబడట్లేదు ఇప్పటి వరకు ఉన్న ట్రైలర్ లో. సో ఫైనల్ గా ఇదిగా సంక్రాంతి విన్నర్ అయితే గుంటూరు కారమే అవుతుంది, ఎలా లేదన్నా. ఎపిక్ డిజాస్టర్ అయితే అవ్వాలి మూవీలో, అసలు కంటెంట్ ప్రతి ఆస్పెక్ట్ లో ఫెయిల్ అయిపోవాలి అజ్ఞాతవాసిలో. అలా అయితే తప్ప మూవీ ఫెయిల్ అవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఓవరాల్ గా మనం సరిగ్గా కానీ చూసామంటే టికెట్ హైక్స్ కూడా మల్టీప్లెక్స్ లో 450
250 రూపీస్ అయితే ఉంది మనకి గుంటూరు కారం టికెట్. అలాగే సింగిల్ స్క్రీన్ లో 250 అయితే ఉంది. సో దీని వల్ల పెట్టిన బడ్జెట్ వాళ్ళకి టాప్ 3 days లోనే 100 crores లో వేసేస్తారు క్లబ్. ఈజీగా హిట్ అయితే కొడతాడు మహేష్ బాబు. సో దీనిలో డౌట్ అయితే లేదు. కంటెంట్ పరంగా కానీ వెళ్దామంటే సరిగ్గా రివ్యూస్ అన్ని చూసే మీరైతే వెళ్ళండి. కేవలం హైప్ కోసం ఫ్యానిజం కోసం వెళ్ళాలంటే గ్యారంటీగా గుంటూరు కారంకి అయితే వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ద వీడియో గైస్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.